శక్తి ప్రార్థనా శక్తి ఇది ప్రార్థనా శక్తి ప్రార్థనా శక్తి ప్రార్థనా శక్తి ఇది ప్రార్థనా శక్తి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన. సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తంలో. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి ఉమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియులరా, ఈ దినము కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథముల నుండి ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము 20వ వచనం ద్వారా ప్రభు మిమ్మల్ని దర్శిస్తూ ఉన్నారు. ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయం 20వ వచనం. పూర్వకాలము నుండి నేను నీ కాడిని విరగగొట్టి నీ బంధకములను తెంపివేసి తిని. దేవునికి మహిమ కలుగును గాక. మళ్ళీ చెప్పిన రాసుకున్నారా, నోట్ చేసుకున్నారా? జెర్మియా చాప్టర్ 2 వర్స్ 20లో పూర్వకాలం నుండి నేను నీ కాడిని విరగగొట్టి నీ బంధకములను తెంపివేసి తిని. ఆమెన్. నీకు అర్థం కావట్లేదు, ఒక గొప్ప కార్యం ఆల్రెడీ జరిగిపోయింది. దేవుడు ఎప్పటి నుంచో నీకున్న ప్రతి బంధకాన్ని ఆయన తెంపివేస్తున్నాడు. నీకు అర్థం కాని విషయం ఏంటంటే, ఇంకా బంధకాలు ఉన్నాయని అనుకుంటున్నావు. దేవుడే ఆల్రెడీ చేసి ముగించాడు. నీ కళ్ళతో నువ్వు చూడబోతా ఉన్నావు. ఏంటి ఈ సమస్య? ఉంది ఇంకా ఇది సమస్య, ఇంకా ఇది పాపం, ఇది భారం, ఇది శాపం, ఇది అది అంటూ ఇంకా ప్రార్థన చేస్తూనే ఉన్నా కానీ ఆల్రెడీ దేవుడు కార్యము జరిగించాడు. మరి దేవుడు కార్యం జరిగిస్తే ఈ బంధకాలు నాకు కనపడలేదంటే, ఎక్కడ విడుదలైనట్టు ఏం లేదంటే, ఆల్రెడీ క్రియ జరిగింది. దేవుని కార్యము నీవు కళ్ళతో చూడబోతా ఉన్నావు. గొప్ప విడుదల. ఆమెన్. గొప్ప డెలివరెన్స్ అన్నమాట. నీకు తెలియకుండానే దేవుడు గొప్ప విడుదల కలుగజేసి ఉన్నాడు. అదే ఆత్మదేవుడు చేసే గొప్ప కార్యం. నువ్వు ఇక్కడ ప్రార్థిస్తున్నావు, ఇక్కడ సమస్యను చూస్తున్నావు. ఈ సమస్య అసలు ఎక్కడ ప్రారంభమైందో అక్కడ దాన్ని తెంపివేసాడు ఆల్రెడీ. అంటే ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. ఒక ద్రాక్ష తీగను మనం చూస్తున్నా, లేదా ఒక సొర చెట్టు ఆనవ పాదును మనం చూస్తున్నా, గుమ్మడి పాదును చూసినా, అది ఒక చోట మొలకెత్తుతుంది. భూభాగం మీద భూభాగం చాలా తిరుగుతుంది. అంటే భూమి మీద చాలా దూరం పాకుతుంది, అక్కడక్కడ ఆకులు ఉన్నట్టు. కానీ ఎక్కడో బ్రాంచ్ని కట్ చేస్తే మనం కట్ అయ్యేది అనుకుంటాం. కానీ దాని మొదలు ఫస్ట్ ఎక్కడ మొలకెత్తిందో అక్కడ కట్ చేస్తే మొత్తం ఆ చెట్టు అయినా ఆ తీగ అంతా కూడా ఎండిపోతుంది. నీవు సమస్య చిగురు చూస్తున్నావు, ఆల్రెడీ మొదలు దేవుడు కట్ చేశాడు. ఆమెన్. సే ఆమెన్. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు బలమైన కార్యం నీ ఎడల చేస్తూ ఉన్నాడు. తెంపివేసేసాను, ఆల్రెడీ అయిపోయింది. మరి తెంపితే ఇంకా ఇది ఇంకా పచ్చగా ఉంది, ఇంకా ఈ సమస్య బ్రతుకుంది అని అనుకుంటున్నావేమో. నువ్వు కన్నులతో చూస్తూ ఉండగానే నీ కళ్ళ ముందే, నీ కన్నుల ముందే అది ఎండిపోయి మరలా భూమిలో మట్టికి మట్టి అయిపోతుంది సమస్య. దేవుని జీవము కలిగిన సాక్ష్యమును చెప్పబోతా ఉన్నావు. నువ్వు ఎక్కడో చూస్తున్నావు, కానీ దేవుడు అసలు ఆది నుండి ఉన్నటువంటి సమస్యను తీసి పడేశాడు ఆయన. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. పూర్వకాలం నుండి
నీకున్నటువంటివన్నీ కూడా నేను చూడండి ఎంత మంచి మాట మాట్లాడాడు. పూర్వకాలం నుండి నేను నీ కాడిని విరగొట్టి నీ బంధకములను తెంపివేసి తిని ఆల్రెడీ క్లియర్ చేసేసా. ఆమేన్. ఎవరు చెప్తారండి ఈ మాట? నీవు నమ్మిన దేవుడు, నేను నమ్మిన దేవుడు, మనందరి దేవుడు, దైవ కుమారుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. సమస్య ఆదిలోనే కట్ చేసి పడేశాడు. అది స్లోగా జీవం కోల్పోతూ నీ చేతికి లోబడుతుంది. నువ్వు కాలు కింద తొక్కుతావు నీ సమస్యని, కాడిని, బంధకాన్ని. స్పెషల్ డెలివరెన్స్, ఒక ఫ్రీడమ్ కలిగి అద్భుతమైన సాక్ష్యం చెప్పబోతున్నావు. నీ కన్నుతో నువ్వు చూడబోతున్నావు విడుదల, నీ చెవు ద్వారా వినబోతా ఉన్నావు, చేతులెత్తి దేవుణ్ణి మహిమపరచబోతున్నావు. ఆత్మదేవుడు నీకు తోడై ఉండును గాక. ఆమేన్. హల్లెలూయా. వాక్య భాగాన్ని తెరుద్దాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి ద్వితీయోపదేశకాండము 33వ అధ్యాయము 23వ వచనం చదివి సహాయం చేయండి. నఫ్తాలిని గూర్చి ఇట్లా నేను కటాక్షము చేత తృప్తి పొందిన నఫ్తాలి, యెహోవా దీవెన చేత నింపబడిన నఫ్తాలి, పశ్చిమ దక్షిణ దిక్కులను స్వాధీనపరుచుకొనుము. నాతో ఈ మాట చెప్పాలి మీరందరూ కూడా. నఫ్తాలిని గూర్చి ఇట్లా నేను గట్టిగా కటాక్షము చేత తృప్తి పొందిన నఫ్తాలి, యెహోవా దీవెన చేత నింపబడిన నఫ్తాలి, పశ్చిమ దక్షిణ దిక్కులను స్వాధీనపరుచుకొనుము. పశ్చిమ దక్షిణ దిశలను స్వాధీనపరచుకొనుము. దేవుడి దినాన్ని బలమైనటువంటి వాగ్దాన ప్రవచన మాటను దేవుడు మీకు ఇస్తా ఉన్నాడు. పశ్చిమ ఏ దిశగా ఉంది? 4 దిశలు ఉండే కదా, తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం. మీరు కూర్చున్న చోట నుండి పశ్చిమ ఏ దిశగా ఉంది? తూర్పు, పడమర, పశ్చిమ, ఉత్తరం. ఓకేనా? దక్షిణం. ఆశీర్వాదం ఎక్కడి నుంచి మీరు తీసుకుని వెళ్ళండి. దేవుని సేవకుడిగా నా నుండి దేవుడు ప్రకటిస్తున్నాడు, మీరు 2 దిశలలో భూమిని స్వాధీనపరచుకుంటారు. 2 దిశలలో ఆశీర్వాదం మీ కొరకు దాగి ఉంది. అది ఏ దిశగా ఉందో కూడా చెప్తున్నాడు చూడండి. పశ్చిమ దక్షిణ దిక్కులను స్వాధీనపరచుకోవటం. ఇదేంటో అనేది, ఎలాంటిది అనేది వాక్యం వింటే మీకు అర్థమవుతుంది. ఎవరు ఈ నఫ్తాలి? వాక్యంలోకి వెళ్దాం. పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తూ ఉంటుంటే నఫ్తాలి ఎవరంటే యాకోబు యొక్క 6వ కుమారుడు. ఎవరు కుమారుడు? యాకోబు యొక్క 6వ కుమారుడు నఫ్తాలి. చూడండి ఎంత చక్కగా చెప్తున్నాడంటే, జీవము గల దేవుని సన్నిధానంలో నఫ్తాలి అనే మాటకు అర్థం ఏంటంటే పోరాడి గెలుచుట. ఏంటి? పోరాడి గెలుచుట. గెలిచినవాడు, పోరాటములో భయపడి వెనక్కి వెళ్ళిపోయిన వాడు కాదు. పోరాటము చివరికి గొప్ప అంతిమ విజయానికి దారితీస్తుంది. ప్రియులారా, నఫ్తాలి విషయంలో రాహేలు చాలా ప్రేమగా చూసేది. బిల్వా కుమారుడైన నఫ్తాలి, రాహేలు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి, కొన్ని అనుభవాలను బట్టి రాహేలు ఈ పేరు పెట్టింది. 30వ అధ్యాయము జీవం గల దేవుని సన్నిధిలో ఆదికాండం 30వ అధ్యాయం 8వ వచనం చూస్తే మనకు అక్కడ కనపడుతుందా? చదవండి. రాహేలు కృప విషయమై నఫ్తాలి. ఆమేన్. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఎవరితో పోరాటం? జీవితంలో ఎన్నో పోరాటాలు ఉంటాయి, కానీ ఈరోజు మీకు శుభవార్త. ప్రతిదీ ఆత్మ సంబంధంగా మీకు ఎప్పటికప్పుడు ఆ అర్థాన్ని పరిశుద్ధాత్ముడు బయలుపరుస్తున్నాడు. మీకు నాకు ఏంటంటే
మనం ఇంతవరకు ఎన్నో పోరాటాల్లో ప్రయాణం చేస్తున్నాం కదా. నీ పోరాటము విజయానికి దారి తీస్తుంది. నీ పోరాటము విజయానికి దారి తీసింది. నీ పోరాటానికి దేవుడు గొప్ప విజయాన్ని ప్రకటించాడు. అది కోర్టు కేసో లేకపోతే ఏదైనా బంధకమో ఆస్తి తగాదాలో ఏదైనా దేవుడు నీ పక్షముగా జయము ప్రకటిస్తున్నాడు. దేవుడి వాగ్దానం నాకు ఇచ్చాడని నమ్మిన వారందరూ కూడా ఆమేన్ ఆమేన్ అని 7 మార్లు చెప్తూ గట్టిగా చప్పట్లు కొట్టండి. 1 2 3 4 5 6 7. పోరాడి గెలిచిన అనుభవము మీ శిరస్సు మీద కిరీటముగా ఉండునుగాక. మీరు అనుకున్న కార్యము జరుగుతుంది. నఫ్తాలి అనే అంశం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈ నఫ్తాలి అనే మాటకు అర్థం ఏంటంటే పోరాడి గెలిచినవాడు. అందులో నుండి కృపావాక్యము ఈ చివరి దినంలో దేవుడు మనకి ఇచ్చే గొప్ప మాట ఏంటంటే మనందరికీ శుభవార్త, పోరాటములో విజయము దాగి ఉన్నది. చాలామంది పోరాడి అలిసిపోయి మన వల్ల కాదులే, మనకి విజయం రాదులే, మనం నెగ్గలేములే, మనం ఓటమి పాలైపోతాం ఎందుకని తగ్గిపోతారు. కానీ నీ పోరాటము చివరి దశకు వచ్చింది. విజయము నీ ఇంట్లో జరగబోతా ఉంది. గర్భఫలము జరగబోతా ఉంది. ఇల్లు కట్టి సాక్షిగా ఉంటావు. అప్పులన్నీ తీర్చి తలగానే నిలబడతావు. రోగము నుండి బాగుపడి ఆరోగ్యవంతుడి సాక్షిగా నిలబడి మరలా తిరిగి పాలన చేస్తావు. మరలా ప్రభుత్వము చేస్తావు. దేవుడు నీ పక్షముగా ఉన్నాడు. నఫ్తాలికి 4 కుమారులు పుట్టారు. ఎంతమంది కుమారులు పుట్టారు? 4 కుమారులు కూడా 4 పెళ్ళిళ్ళు చేసుకున్నారు, పిల్లలు. అసలు వారు బహు పెద్ద సంతానం అయిపోయారు అనమాట. నఫ్తాలికి దేవుడు సంతాన భాగ్యం ఇచ్చాడు. సంతాన భాగ్యం ఇచ్చే నఫ్తాలి దేవుని భయం ఉన్నవాడు. బాగా గమనించండి. నఫ్తాలి యాకోబు యొక్క ప్రార్థనా జీవితాన్ని ఎన్నో సమయాలు అనుసరించినట్టు చరిత్ర చెప్తా ఉంది. రాహేలు కూడా నఫ్తాలికి దేవుని ప్రేమ గురించి బోధిస్తూ ఉండేది. అయితే ఈ నఫ్తాలికి పెద్దవాడయ్యాడు, పెళ్ళయింది, 4 కుమారులు పుట్టారు. 4 కుమారులు కూడా 4 కుటుంబాలు పెద్దగా అయిపోయినాయి. అయితే వారి జీవితం అంతా కూడా చాలా ప్రారంభము అరణ్య సంచారముగా మారిపోయింది. ఎలా మారిపోయింది? ఎలా మారింది? అరణ్య సంచారమే. అరణ్యములో ఎక్కడికైనా వెళ్దామంటే, ఎందుకంటే దేవుని కృప ఆశీర్వాదం వచ్చే ముందు బలమైన కీడు కూడా మనల్ని వెంబడిస్తుంది. ఎక్కడ కీడు ఉంటుందో, ఎక్కడ శ్రమ ఉంటుందో అక్కడే దేవుని ఆశీర్వాదము బలముగా దిగి వస్తుంది. మనం ఏడుస్తున్నాం కదా, మనకు అన్యాయం జరిగిందని బాధపడతాం కదా, దాని వెనుక దేవుడు గొప్ప మేలు దాచిపెట్టాడు. కీడు చాటు మేలు దాగి ఉంది. భయపడకండి. నఫ్తాలి సంతానము 4 కుమారులు, మళ్ళీ వారి పిల్లలు. అయితే వారు ఎక్కడైనా ఒక భూభాగాన్ని స్వాధీనపరుచుకుందామంటే మంచి భూభాగాలన్నీ అందరూ తీసుకున్నారు. కానీ ఈ యొక్క నఫ్తాలి గోత్రానికి సంబంధించి భూభాగము రావటానికి చాలా సమయం పట్టింది. వారు అరణ్యములోనే సంచారకులుగా ఉన్నారు. అరణ్యములో సంచరిస్తున్నారు. ఎక్కడ మంచి భూభాగం దొరుకుతుంది? మానవుడు ఎక్కడ జీవిస్తాడు చెప్పండి? మనం ఎక్కడ ఉండగలం? మీరు ఈ పట్టణంలో ఈ చుట్టుపక్కల ఎందుకు ఉంటున్నారు? నీరు ఎక్కడుంటుందో అక్కడ మానవుడు ఉంటాడు. నీరు, అలాగనే పవరు, కరెంటు, నీరు, కరెంటు ఉండి, నీరుండి అన్నీ ఉంటే భూమి పంట పండటానికి, దానిని సాగు చేసుకోవటానికి. నేను ఐగుప్తుకి వెళ్ళాను. ఈజిప్ట్ దేశాన్ని 2 మార్లు నేను దర్శించాను. చాలా ఫ్లైట్ దిగిన చోట అక్కడ అలెగ్జాండ్రియా అనే ప్రాంతంలో ఫ్లైట్ ల్యాండ్ అయింది. ల్యాండ్ అయ్యేటప్పుడు కూడా చెప్తున్నాడు, లక్కగా ల్యాండ్ అయింది అన్నాడు ఆ రోజు. అంటే అది ఇసుక ప్రాంతం అన్నట్టు, అంతా అరణ్యము, అంతా ఒక ఎడారిలాగా ఉంది.
సడన్గా సుడిగాలి తుఫాను కింద వచ్చి ఇసుకంతా వచ్చి ఆ రన్వే మీదకి వచ్చేస్తుందట. నేను చాలా టెన్షన్ పడ్డాను. గాలి వాతావరణం బట్టి మన విమానం మంచిగానే ల్యాండ్ అయింది అన్నాడు. దిగిన తర్వాత ప్రయాణం చేస్తూ ఉంటే ఇసుకలోనే ప్రయాణం. అబ్బా ఏంటి ఇసుక అనుకున్నాను. నేను ఆ ప్రాంతాన్ని దర్శించినప్పుడు ఆ ప్రాంతము పూర్వము గొప్ప వైభవంతో ఎందుకు ఎదిగిందంటే ఆ ఐగుప్తు దేశము మధ్య నుండి నైలు నది వెళ్ళింది అనమాట. పెద్ద కాలువ గోదావరి నది వెళ్ళింది. ఆ నది నీరు ద్వారా ఐగుప్తులో ధాన్యము పండుతూ ఉండేది. అక్కడ బంగాళదుంపలు, టమాటాలు చూడండి. మన కరువు వచ్చినప్పుడు సడన్గా ఉల్లిపాయ దొరకకపోతే ఏమైంది? ఉల్లిపాయలు ఎక్కడి నుంచి తెప్పించారు మన ముఖ్యమంత్రి గారు? చెప్పాలి. గవర్నమెంట్ ఐగుప్తు నుంచి ఓడల మీద వచ్చేసి మనకు ఉల్లిపాయలు. నీరున్న చోట పంటలు పండుతాయి. అలాగనే ఈ నఫ్తాలి కుటుంబము అన్ని రకాలుగా బాగున్నాం, కానీ మాకు ఉండటానికి స్థలము లేదు, మాకు భూమి లేదు, మేము దిక్కులేని వాళ్ళగా అయిపోయాము అని అనుకున్నప్పుడు దేవుడు వారిని జ్ఞాపకం చేసుకున్నాడు. నఫ్తాలి గోత్రాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. అద్భుతం ఏంటంటే నఫ్తాలికి ఇస్తున్న వాగ్దానము ద్వితీయోపదేశకాండంలో కనబడుతుంది. ఏమంటున్నాడు? దేవుని కటాక్షము చేత తృప్తి పొందిన నఫ్తాలి. అందరు చెప్పాలి, యెహోవా దీవెన చేత నింపబడిన నఫ్తాలి. చూడండి, స్వాధీనపరుచుకునే ముందు, భూమి కలిగే ముందు, ఐశ్వర్యం వచ్చే ముందు దేవుడు ఏం చేస్తాడంటే కటాక్షము చూపుతాడు. ఏం చూపుతాడు? కటాక్షము చేత తృప్తి పరుస్తాడు అనమాట. ఆమేన్. ఈరోజు మీరందరూ కూడా గమనించండి, నమ్మగలిగితే, మీకు దమ్ముండి నమ్మగలిగితే తృప్తి పొందినంత శాంతిని దేవుడు మీకు ఇస్తాడు. తృప్తి పొందినంత భూమిని దేవుడు ఇస్తాడు. తృప్తి పొందినన్ని ఇల్లు ఇస్తాడు. తృప్తి పొందినంత వ్యాపారం ఇస్తాడు. వ్యవస్థను ఇస్తాడు. ప్రభుత్వాన్ని ఇస్తాడు. పాలన ఇస్తాడు. ఆయన దీవెన చేత. రెండు చేతులు పైకెత్తి గట్టిగా చప్పట్లు కొట్టండి. ఆనాడు యెహోవా దీవెన, ఈనాడు యేసయ్య దీవెన. ఆమేన్. రెండు చేతులలో పైకెత్తండి. నాతో ఈ మాట చెప్పండి. కటాక్షము చేత తృప్తి పొందిన నఫ్తాలి, యెహోవా దీవెన చేత నింపబడిన నఫ్తాలి. పశ్చిమ దక్షిణ దిక్కులను స్వాధీనపరచుకొనుము. ఆపకుండా గట్టిగా చప్పట్లు కొట్టండి. ఆమేన్ చెప్పండి. రెండు దిక్కుల దీవెన మీకు రాబోతా ఉంది ఈరోజు. ఒక సేవకుడిగా, వాగ్దానం ద్వారా పుట్టిన దైవజనుడిగా మీకు నా నుండి దేవుడు ప్రకటిస్తున్నాడు. పశ్చిమ దక్షిణ దిక్కులను స్వాధీనపరచుకోండి. ఇంతవరకు అరణ్య సంచారమే, ఇంతవరకు ఎక్కడ ఎప్పుడు ఎలానే ప్రశ్న ఉండిపోయింది. ఇప్పటి నుంచి ఆయన కటాక్షము చేత తృప్తి పొందుతారు. నఫ్తాలి నలుగురు కొడుకులు, పిల్లలు ముందు కొంచెం దారి తప్పి జీవించారు. దేవునికి దూరంగానే ఉన్నారు. కొన్ని సమయాల్లో శపించబడిన మాటను కూడా వారు స్వీకరించి ఆమేనన్నారు. అప్పుడు ఇంకా శోధన అయిపోయింది. అయితే వారు ఏం చేశారంటే గిద్యోను యుద్ధం అప్పుడు గిద్యోనికి సహకరించారు. దైవ దర్శనం ఉన్న మనుషుడికి, గిద్యోనికి నఫ్తాలి గోత్రము నుండి మరి వారు 37,000 మంది సైనికులు సహాయం చేశారు. తర్వాత దావీదు రాజ్యంలో వచ్చిన గొడవలకి నఫ్తాలి గోత్రికులను చాలామంది రాజ్యమును దావీదుకి అప్పగించటం విషయంలో ఇది నీతియుక్తమైనదని ఆ గోత్రికులందరూ కూడా దావీదు పక్షముగా ఉండి పోరాడి దావీదు రాజును చేశారు. మంచి మంచి విషయాల్లో వారు పాలు పొందటంలో దేవుడు వారి నీతి పనులను జ్ఞాపకం చేసుకుని, వారి మంచి మనసును జ్ఞాపకం చేసుకుని దేవుడు చేసిన గొప్ప మేలు ఏంటంటే పశ్చిమ దక్షిణ దిక్కులను స్వాధీనం వారికి ఇచ్చేయండి. మీరందరూ కూడా ఆస్తికర్తలు అవుతారు. మీరందరూ ఆస్తికర్తలు అవుతారు, భూస్వాములు అవుతారు. మీ ఇంట్లో యేసు రక్షణ నిలిచి ఉండబోతా ఉంది. మీ గ్రామంలో, మీ స్వజనులలో,
మీరు ఆశీర్వాదంగా ఉంటారంతే. తొందరలో మీ ఇంటికి రాబోతున్నాను నేను. రానా వద్దా? మీరు పెద్ద మేడ కట్టుకోవాలి. మీ ఇంటి నిండా పని వాళ్ళు ఉండాలి, దాసదాసీలు ఉండాలి, అబ్రహాము దీవెనలు ఉండాలి. మీరు 100% ఉంటారు. నేను ఎలాగొస్తానో వస్తానంతే. ఎలాగొస్తారని అడగండి, వచ్చి తీరుతా మీ ఇంటికి. మీ ఇంటి దగ్గర అడుగు పెడతా. మీ గ్రామాలకు రాబోతున్నాను. మీరు ఆశీర్వదించబడతారు. ఏది మీ ఆశీర్వాదము? మీ పశ్చిమ దిక్కు ఏది అని అడిగినప్పుడు మీరు చెప్పాలి, ఈ భూభాగాన్ని దేవుడు నాకు ఇచ్చాడు, ఈ దక్షిణ భూభాగాన్ని దేవుడు నాకు ఇచ్చాడు, ఈ గ్రామాన్ని రక్షణ కొరకు ప్రార్థించడానికి బాధ్యత ఇచ్చాడని చెప్పాలి. యేసయ్య వచ్చేస్తున్నాడు. అందుకనే మనందరికీ భూలోక భాగ్యం ఇచ్చేస్తాడు. ఆయన రక్షణ కొరకు సిద్ధపడండి. ఈరోజు ఆశీర్వాదం ఏంటంటే, మీరు ఆయన కటాక్షము చేత తృప్తి పొందబోతున్నారు. ఆయన దీవెన చేత నింపబడబోతున్నారు. ఏడవకండి, అప్పులున్నాయి, సమస్యలు ఉన్నాయి, ఏడవకండి. మీకు యేసయ్య ఉన్నాడు. ఆయన మిమ్మల్ని తృప్తిపరుస్తున్నాడు. మీరు 2 దిక్కులను స్వాధీనపరచుకుంటారు. మీ ఇంటికి వెళ్ళిన తర్వాత మీ భర్తను అడగండి, మీ భార్యను అడగండి, మీ పిల్లల్ని అడగండి, మనకి పశ్చిమ దిశ ఏది, మన ఇంటికి దక్షిణ దిశ ఏది? ఏ అమ్మాయి ఇలా అడుగుతున్నావు ఏంటి, వాస్తు చూసి వచ్చేవా అని అడుగుతారు. నువ్వు చెప్పు, దైవజనుడి ద్వారా దేవుడు ప్రకటించాడు, మనకి పశ్చిమున స్థలం ఇవ్వబోతున్నాడు, దక్షిణమున స్థలం ఇవ్వబోతున్నాడు, మనము భూమిని స్వాధీనపరచుకోబోతున్నాం. దేవుడు మనకి చెరువులు ఇవ్వబోతున్నాడు, దేవుడు ఊడుపు భూమి ఇవ్వబోతున్నాడు, కొబ్బరి తోటలు ఇవ్వబోతున్నాడు, అన్ని రకాల ఫలాలు పండే స్థలాలు మనకు ఇవ్వబోతున్నాడు. ఆయన మన మీద కరుణ చూపి ఉన్నాడు. ఆయన మనల్ని దీవించి ఉన్నాడు. అందరూ ఎక్కడున్న వరకు లేచి నిలబడండి. నఫ్తాలి దీవెనల చేత నింపబడిన స్థితి. ఈరోజు దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. నఫ్తాలి వంశము అరణ్య సంచారము చేశారు. వారికి ఎక్కడ ఉండటానికి నీరు లేదు, భూమి ఉన్న చోట వారిని నిలబడనివ్వలేదు, అన్ని పంటలు పండే చోట ఎవరు కూడా వారిని దగ్గర చేర్చుకోలేదు. పండి, ఇక్కడ నుంచి పండి, మీరు ఇక్కడ ఉండకూడదు, అటు వెళ్ళిపోండి, అటు వెళ్ళిపోండి, అటు వెళ్ళిపోండి, అటు వెళ్ళిపోండి. అందరి చేత అవమానం పొందిన నఫ్తాలి కుటుంబం. వారు దేవుని వైపు తిరిగారు. దేవుడు వారి మరాలకి ఇచ్చాడు. అయితే వాళ్ళ మూల పురుషుల్ని బట్టి ఆ గోత్రాన్ని దేవుడు ఆశీర్వదించాలనుకున్నాడు. యెహోవా కటాక్షము చేత తృప్తి పొందిన నఫ్తాలి, యెహోవా దీవెన చేత నింపబడిన నఫ్తాలి, పశ్చిమ దక్షిణ దిక్కులను స్వాధీనపరచుకో. అందరూ 2 చేతులు పైకెత్తి, నా బ్రతుకంతా అయోమహిమైపోయిందని ఏడుస్తున్నావా? 2 చేతులు పైకెత్తి, నీ రక్షణ నాకు కావాలయ్యా, నా పాపాలు క్షమించు. ఉన్నదే అమ్ముకుంటే కానీ తీరదనుకుంటున్నాను, మరలా నువ్వు 2 దిక్కులు దీవెనిస్తానన్నావేటి? ఏమో నాకు తెలియదు. నీ దాసుని ద్వారా ప్రకటించావు, దాన్ని నేను స్వీకరిస్తున్నాను, నేను అంగీకరిస్తున్నాను. నీ రక్షణ నాకు కావాలి. యేసయ్య నీ ఇంట్లో ఉంటే అన్నీ నీకు వచ్చేస్తాయి. నువ్వు 2 చేతులు తలపైన పెట్టుకో. నన్ను ఆశీర్వదించే యేసయ్య, నాకు రక్షణ దయచే యేసయ్య, నా పాపాలు క్షమించే యేసయ్య, నా ఇంటిని బాగుచ్చే, నా ఇంటిని దీవించు, నా ఇంటిని ఆశీర్వదించు, నన్ను 2 అంతలుగా దీవించు. అందరూ ప్రార్థన చేయండి, అందరూ ప్రార్థన చేయండి. ఏడవకు. ఎంతకాలం అద్దీంట్లో ఉండాలని ఏడ్చేవా? వారు వెళ్ళిపోమంటే ఇంకో చోటకి, వీరు వెళ్ళిపోమంటే ఇంకో చోటకి. ఏదో సొంత ఇల్లు అనేది ఉంది కానీ సరిగా లేదు, సరిపడట్లేదని ఏడుస్తున్నావా? ఇప్పి కట్టాలని అనుకుంటున్నావా? కడతావు, కట్టిన దాన్ని కూడా స్వాధీనపరచుకుంటావు. పశ్చిమ దక్షిణ దిక్కులు స్వాధీనం పరచుకుంటావు. ఆశీర్వాదములు పశ్చిమ దిశలో ఏమున్నాయో దక్షిణ దిశలో ఆశీర్వాదాలు. నీ పిల్లలు వాడబడిటో, సాక్షిగా నిలబడిటో, కుటుంబ రక్షణ, దైవ ఆశీర్వాదం స్వాధీనపరచుకుంటావు. ఆ స్వాధీనపరచుకోవడానికి కావలసిన శక్తి యేసు నామములోనే కలుగుతుంది. 2 చేతులు తలపైన పెట్టుకుని, యేసు నామములో దీవెన నాకు ప్రాప్తించును గాక అని అడగండి.
యేసు నామములో నిరక్షణ దయచేయి. స్తోత్రం.